చేస్తుందా మరి ముందుగా ఈ లైవ్ ప్రోగ్రామ్ ఎఫ్ఎంసి మినిస్ట్రీస్ వారు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం మర్లపేట నుండి ఇది లైవ్ చేయబడతా ఉంది. కాబట్టి వీక్షకులందరూ ఈ ప్రోగ్రాన్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రోగ్రామ్ మనం చేస్తున్నాను. ఈ విధంగా లైవ్లో కలుసుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి దేవుడా, జీవాధిపతిమైన ప్రభు మీకు స్తోత్రాలు. ఇంతవరకు సహాయం చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ సమయంలో ప్రభువా మీ వాక్యం ధ్యానించి గొప్ప అవకాశాన్ని నాకు కలిగించారు. మీకు మహిమ చెల్లిస్తున్నాను. మీకు తోడుగా వచ్చి దీవించండి. మీరే మాట్లాడమని బలపరిచి దీవించి మహిమపదమని మేము గ్రహింపలేని గొప్ప సంగతులు మీ లేఖనములో నుండి మాతో మాట్లాడి దర్శించమని నీ కృప మాకు తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ దినము మనం ధ్యానించే వాక్యం ఆదికాండం 50వ అధ్యాయం 15 నుండి 21 వచనాలు నేను చదువుతున్నాను. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతునందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనమతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఇలాగ వర్తమానము పంపిరి. నీ తండ్రి తాను చావకమునకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిన కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమని వారి యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చాడు. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించింది, కానీ నేటి దిన జరిగినట్లుగా అది బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. దేవునికి స్తోత్రం. ఇందులో ఈ సందర్భంలో అన్నయ్యలు చేసిన అంటే యోసేపును అమ్మినందుకు మరి తనకు తండ్రి చనిపోయిన తర్వాత యోసేపు అన్నలందరూ చాలా భయపడ్డారు. ఒకవేళ పగబడతాడేమో, తన అధికారంలో ఉన్నాడు కాబట్టి మనల్ని ఇబ్బంది పెడతాడేమో అనే ఉద్దేశంతోనే తన కబురు వర్తమానం పంపారు. అదేవిధంగా వాళ్ళు వచ్చి అప్పుడు యోసేపు చెప్పే మాట ఏంటంటే, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి గాలి నేటి దినమున జరుగుతున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. అది అంటే జరిగిన కార్యాలన్నీ దేవుని వల్ల జరిగాయి. ఇది యోసేపుకున్నట్టు దేవుని సంకల్పమును గురించిన పరిపూర్ణమైన అంగీకారం. ఒకవేళ ఇతరులు మనకు కీడు చేసిన, మన జీవితంలో జరుగుతున్న మేలైనా కీడైనా అది దేవుడు ఉద్దేశించాడని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో లేక అంగీకరిస్తామో అప్పుడు మనకి ఇతరుల మీద కోపం కలగదు. అంటే దేవుడు వారు కీడు చేయబడిన ఆ కీడును నా మేలు కొరకు దేవుడు చేశాడు అనే ఉద్దేశం మనకు కలుగుతుంది. కాబట్టి మనుషులకు ఈ గ్రహింపు లేదు. దేవుని చిత్తానికి సంకల్పం అంటే దేవుని చిత్తం. దేవుని చిత్తానికి వచ్చిన పరిపూర్ణమైన గ్రహింపు లేనప్పుడు మనుష్యులు సాటి వారి మీద పాటుపడతారు, సాటి వారిని బాధిస్తారు, సాటి వారి మీద నిందలు మోపుతారు. కానీ దేవుని చిత్తానికి వచ్చిన దేవుని సంకల్పానికి వచ్చిన పరిపూర్ణమైన గ్రహింపు మన జీవితంలో ఉన్నప్పుడు ఇతరులను మనం నిందించలేం. యోసేపుకున్నది ఏంటంటే పరిపూర్ణమైన గ్రహింపు. ఇది దేవుని సంకల్పం. నన్ను అన్నయ్యలు కొట్టడం, ద్వేషించడం దేవుని సంకల్పం. ఆనాడు నా అన్నయ్యలు నన్ను ద్వేషించకపోయి ఉంటే ఈరోజు నేను ఐగుప్తులో గొప్ప వ్యక్తిగా ఉండకపోదును. కాబట్టి ఏమంటున్నాను, అసలు మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు అనేక మందిని బ్రతికించడానికి
అది మేలు కొరకే జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఇంకా చదువుతాం 45వ అధ్యాయం, ఆదికాండం 45వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు మనం చదువుతాం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుడి, అది మీకు సంతాపము పుట్టింపదీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరములు కరువు దేశములో ఉన్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములో శేషముగా మిమ్మల్ని నిలుపుటకు ప్రాణంతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, అతని ఆలోచన విధానం, ఆ దేవుని ఉద్దేశాలను, దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని గ్రహించడంలో యోసేపు ఎంత పరిపూర్ణతను పొందాడు. సంఘంలో పరిపూర్ణతను పొందడానికి మనుషులు తపన పట్టలేదు. ఏదో సంపాదించడానికో గొప్పవాళ్ళు కావడానికి తపన పడుతున్నారు. బైబిల్ విధానాన్ని వదిలేసి నాటి ప్రజలు తమ సొంత మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. అందుకే దేవుని గొప్ప కార్యాలు మనుషుల జీవితాల్లో జరగడం ఆగిపోయినాయి. ఎందుకంటే దేవుని గురించిన పరిపూర్ణమైన ఆలోచనలు కానీ జ్ఞానం కానీ మనల్ని ఎలా ఆలోచింపజేస్తారు. కాబట్టి పరిపూర్ణత వైపు సాగిపోవాలి తప్ప మనం ప్రతిదాన్ని లోకంతో బేరీజు వేసుకుంటే, లోకంతో పోల్చుకుంటే దేవునిలో మనం ఎప్పటికీ పరిపూర్ణత్వాన్ని సంపాదించలేం. అనేక మంది ప్రాణాలు కాపాడతాను, మీకంటే ముందుగా దేవుడు నన్ను పంపించాడు. మీరు కొట్టారు, తిట్టారు, బట్టలు కూడా వెనకారు, గోతులు వేశారు, పైకి తీసి వర్తకులకు అమ్మేశాడు అని మీరు అనుకుంటున్నారు. ఇవన్నిటినీ జరిగించిన వెనుక దేవుడే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ మాట చెప్తే కొంతమందికి అనిపిస్తుంది, మేము యాగం వెనక దేవుడు ఉన్నాడండి, మేము కష్టాలు పడ్డ వెనక దేవుడు ఉన్నాడా, మేము రోగాలు పడ్డ వెనక దేవుడు ఉన్నాడా, లేకపోతే మేము నష్టపోవడం వెనక దేవుడు ఉన్నాడా? నిజమే. దేవుడి గురించిన దేవుడి చిత్తాన్ని గ్రహించేవారు, సంకల్పాన్ని అర్థం చేసుకునేవారు ఏ కోణంలో చూస్తారంటే ప్రతి పరిస్థితిని దేవుని కోణంలో చూస్తారు. ఒక వ్యక్తి దేవుని కోణంలో చూడలేనప్పుడు అతడు అనేకులను ద్వేషిస్తూ, దూషిస్తూ, పగబడుతూ లోకానుసారంగా మారిపోతాడు. అలాంటి వ్యక్తి జీవితంలో దేవుని ఉద్దేశాలు సఫలం కాలేవు. కానీ ఇక్కడ యోసేపుకున్న గ్రహింపు చూడండి, ఆలోచన విధానం చూడండి. మీకంటే ముందుగా దేవుడు ఎందుకు పంపాడు తెలుసా? అనేక మంది ప్రాణాలు బ్రతికించడానికి ఈ సన్నివేశాన్ని దేవుడు వినియోగించుకున్నాడు అని మనం గ్రహించాలి. దేవుడికి స్తోత్రం. అంటే దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళికను యోసేపు బాగా అర్థం చేసుకున్నాడు. ఏ వ్యక్తి ద్వారా అయితే అప్పటి కాలంలో ఉన్న ప్రజలకు ఆహారం దొరుకుతుందో, ఏ వ్యక్తి ద్వారా అయితే మేలు జరుగుతుందో దేవుడికి తెలుసు. ఆ వ్యక్తే బాధలు గుండా నడిచాడు, ఆ వ్యక్తి కష్టాల గుండా నడిచాడు, ఆ వ్యక్తే తృణీకరించబడ్డాడు, ఆ వ్యక్తే జైల్లో పెట్టబడ్డాడు, ఆ వ్యక్తే అనేకులు బ్రతకటానికి ఒక స్థితిలో, స్థాయిలో నిలబెట్టబడ్డాడు. ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం. ఒక సంగతి గ్రహించాలి, దేవుని పిల్లలైన వారు, దేవుడు ఈ ప్రపంచానికి రాజు. ఇది గ్రహించకపోతే మనం ప్రతి దశలో నిరాశపడతాం. చాలా మంది నిరాశపడడానికి క్రైస్తవుల కారణం ఏంటంటే సమస్తము దేవుని చేతిలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కరోనా వ్యాధి కూడా ఆయన చేతిలోనూ ఉంది. కాబట్టి దేవుడి చేతిలో ఉంది. దేవుని అనుమతి లేకుండా ఎవరి క్రైస్తవుల జీవితంలో కానీ అన్యుల జీవితంలో కానీ అది ఏమీ చేయలేదు అని మనం ఏనాడైతే సరిగ్గా గ్రహిస్తామో మొదట మనకేం కలుగుతుందంటే ధైర్యం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆ ధైర్యం కలగడం వల్ల దేన్నైనా ఎదుర్కొనేంత శక్తి, సామర్థ్యాన్ని దేవుడు మనకు కలిగిస్తాడు. మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడు, ప్రపంచానికి రాజు, తన శ్రేష్టమైన సంకల్పాలు, తన చిత్తాన్ని, తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ తనలో నమ్మకం ఉంచిన లేక తనను ప్రేమించిన వారికి మనుషులు కానీ సాతాను కానీ చేసే గొప్ప కీడును దేవుడు తన పిల్లల జీవితంలో మేలుగా మార్చగలడు అనే గ్రహింపును మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈరోజు దుఃఖపడుతున్నా, వేదన పడుతున్నా
దాని వెనకాల దేవుడు దాన్ని మేలుగా మార్చుకుంటాడు. ఒకరు నష్టపోవచ్చు, కష్టాలు పడవచ్చు, అన్నిటిని దేవుడు మేలుగా మార్చుతాడు. ఇలాంటి విశ్వాసాన్ని, ఇలాంటి గ్రహింపును మన జీవితంలో స్థిరంగా ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. వాక్యంలో చెప్తాను, సౌలు రాజు దావీదును చంపాలని తరిమాడు. ఇలా తరుముతూ పోకుండా పోగా మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో అదుల్లాము గృహం దొరికేశాడు సౌలు రాజు దావీదు. వెనకాల ఉన్న వాళ్ళు అంటున్నారు, నువ్వు చూడు ఏ చేస్తే మేలు నీకు తెలుస్తుంది, ఒక్క పోటు పొడిస్తే చచ్చిపోతాను, ఇంకా నువ్వు రాజు అయిపోతావు, సింహాసనం తీసుకుంటావు, కష్టాలకు నువ్వు పలికేస్తావు, దేవుడే నీ శత్రువు నీ దగ్గర రప్పించాడట. కానీ దావీదు తొందరపడలేదు. వస్త్రపు చెంగు మాత్రం పోసి దావీదు పంపించేశాడు. దేవుని సంకల్పాన్ని ఎరుగని వారు తొందరపడతారు, షార్ట్ కట్ రూట్లు ఎదుగుతారు. కానీ దేవుని సంకల్పాన్ని ఎరుగని వాడు కుదురుగా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. దేవుడు తన జీవితంలో తన కార్యం జరిగించే వరకు ఓపికగా కాచుకుని ఎదురు చూస్తాడు. తర్వాత దావీదు అదుల్లాము గృహంలో పిలిచాడు. సౌలు రాజు విన్నాడు. సౌలు పశ్చాత్తాపడి వెళ్ళిపోయాడు. మళ్ళా కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళా మొదలైంది. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయంలో ఏమంటే ఇతను సరిగ్గా జీపు అరణ్యంలో ఎనిగేది అనే వనంలో అలమర్చి నిద్రపోతున్నప్పుడు మళ్ళా దొరికాడు దావీదుతో కూడా అభిషేకాన్ని కూడా వచ్చాడు. సైన్యం మధ్యలో సౌలు రాజు పడుకున్నాడు, పక్కన సైన్యాధిపతి పడుకున్నాడు, చుట్టూ సైన్యం పడుకున్నాడు. నీలగుండు తీసుకున్నాడు, వీధి తీసుకున్నాడు, ట్యాక్టర్ అభినేత ఎవరు రాదు రాజుగారి నిద్రలు ఎత్తుకున్నాడు. నీ రాజును కాపాడలేకపోయావు అభినేరు. ఇది సైన్యాధిపతుల సెక్షన్ దగ్గర నేరం. ఒకటిని చంపడానికి చేరువుగా వచ్చాడు, అయినా నువ్వు ఆత్మహత్య నిద్రపోయి నీ రాజుని కాపాడలేకపోయాడు. అప్పుడు రాజు లేచాడు, నాయన దావీదా ఇది ఈశ్వరమేనా అన్నాడు. మొత్తానికి పశ్చాత్తాపడ్డాడు సౌలు. అప్పటి నుంచి దావీదును తరడం మానేశాడు. అప్పుడు కూడా అభిషేకాన్ని చంపే ఒక పొడి పొడిచేద్దాం అన్నాడు. కానీ దావీదు దానికి ఒప్పుకోలేదు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని కొరకు ఎదురు చూస్తున్నాడు, దేవుని సంకల్పం కొరకు ఎదురు చూస్తున్నాడు. అడ్డదారుల సింహాసనం ఎక్కాలని దావీదు ఎప్పుడు ఆశపడలేదు. ఈనాటి క్రైస్తవులు చాలా మంది అడ్డదారులు ఎదగాలని దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. షార్ట్ కట్లు గొప్పలు అయిపోవాలి. ఈనాటి కరోనా చాలా మంది చంపుతా ఉన్నారు. అందులో ధనవంతులు ఉన్నారు, పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు, కాబట్టి బలవంతులు ఉన్నారు. ఎంతమంది ఉన్నా అంతమంది చనిపోతా ఉన్నారు. ఇంతమందిని అది చంపుతా ఉంది. ఇప్పుడు ధనం కాపాడిందా, బలం కాపాడిందా, అధికారం కాపాడిందంటే ఏది కాపాడలేదు. ఈ లోకంలో జీవించినంతకాలం మనం దేవుని చిత్తానికి, దేవుని మాటకు విధేయత చూపి జీవిస్తే ఖచ్చితంగా ఆయన ఒక దినాన్ని మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడు సౌలు రాజు, తర్వాత యుద్ధంలో చనిపోయాడు. దేవుడు దావీదును అప్పటి వరకు కాపాడుతూ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని సంకల్పాన్ని పరిపూర్ణంగా గ్రహించేవారు, ఎరిగిన వారు, నమ్మిన వారు ఏదో ఒక రోజు గొప్ప స్థానంలో నిలబడతారు. ఇది దావీదు జీవిత చరిత్ర ద్వారా దేవుడు మనకు చెప్పే పాఠం. దేవునికి స్తోత్రం. మన దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు నమ్మకస్తుడు, ఏ తప్పైనా నేరమైనా చేసేవాడు కాదని బైబిల్ చెప్తా ఉంది. మరి అలాంటి వ్యక్తిని ఏదో విధంగా ఇరికించాలి, నాశనం చేయాలని కొంతమంది దుర్మార్గులు బబులోనులో ఉన్న వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఏదో విధంగా దానియేలుని చంపాలి, దానియేలు అనేవాడు లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏమంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా దానియేలు దేవుని విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాడు. వాక్యం ఏం చెప్తుందంటే అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడని. 4వ వచనం ఏం చెప్తుందంటే దానియేలు నమ్మకస్తుడై నేరమైనను ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు వాడు కనుక దానియేలును తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. అంటే దేవుని బిడ్డ ఎలా బ్రతకాలో అనేది దానియేలు జీవితం ద్వారా దేవుడు ప్రూవ్ చేశాడు, నిరూపించుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలు ఎలా బ్రతకాలి, దేవుని బిడ్డలు ఎలా జీవించాలి. నిజమే,
దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు, దేవుని సంకల్పాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవారు ఎలా బ్రతుకుతారంటే తమను తాము జాగ్రత్తగా కాపాడుకుంటూ బ్రతుకుతారు. ఈనాడు అనేక మంది క్రైస్తవుల మీద అన్ని జనులు రకరకాల నేరారోపణలు చేయడం మనం చూస్తాం. నేరారోపణలు, రకరకాల నేరారోపణలు. అలా ఒక ఆయన అంటాడు వీడు లంచుకుంటండి క్రైస్తవుడు కానీ, ఒక ఆయన అంటాడు వీడు దొంగోడండి, ఒక ఆయన అంటాడు వీడు మోసగాడండి. రకరకాల నేరాలు మూడుతూ ఉన్నారు. నేరాలు చేయడానికి కారణం ఏంటంటే దేవుని సంకల్పం వారికి అర్థం కాలేదు. ఏదో ఆధారం వెళ్ళిపోవడం తప్ప అర్థం చేసుకోలేదు. దేవుని సంకల్పాన్ని లోతుగా అర్థం చేసుకోలేదు. కుదురుగా కూర్చొని ఆలోచిస్తే, ప్రార్థనలో కూర్చుంటే దేవుని ఉద్దేశాలు అర్థం అవుతాయి. ఈరోజు నువ్వు పేదరికంలో ఉండొచ్చు, పేదవాడిగా ఉండొచ్చు, కానీ దేవుని సంకల్పం నీ పేదరికం వెనుక కూడా దేవుని ఉద్దేశాలు ఉన్నాయి. ఒకరోజు నీ పేదరికం కనపడదు, దేవుడు ఉద్దేశించే నీ జీవితంలో జరుగుతుంది. ఈరోజు కింద ఎవరు గుర్తించలేని స్థానంలో ఉన్నాం. తొందరపడద్దు. గుర్తింపు కొరకు పరుగులేకపోతుంది. గుర్తింపు కొరకు పరుగులేకపోతుంది. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పాను, నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను. దేవుడు నీవు గుర్తింపు లేని వాడిగా ఉన్నావు. దేవుని ఉద్దేశాలు అర్థం చేసుకుని నువ్వు అనుగుణంగా నడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు దేవుడే అనేకుల ముందు నుంచి చూపిస్తాడు. అలాగే దానియేలు తన పని తను చేసుకుంటున్నాడు, తన పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఆ పనిలో ఎవరు లోపాలు ఎందుకు చూపెట్టలేకపోతా ఉన్నారు. అలాంటి సన్నివేశంలో వీళ్ళు ఎలాగైనా దానియేలుని నాశనం చేయాలని ప్రయత్నం చేసి రాజును పొగడి, రాజుని మాటలతో గర్పరిచి, రాజును ఒప్పించి ఒక తప్పుడు శాసనాన్ని పుట్టించేటట్లుగా చేయగలిగారు. నువ్వు నమ్మకంగా నడుస్తున్నప్పుడు నిన్ను నాశనం చేయడానికి చాలా మంది ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు. నువ్వు దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకుని కొనసాగిపోతున్నప్పుడు చాలా మంది నిన్ను తలకిందులు చేయాలని, పాడు చేయాలని, నాశనం చేయాలని చాలా చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మరి వాళ్ళు ఎదుర్కొంటావా, లేకపోతే నీ ఉద్దేశాన్ని పక్కన పెడతావా? చాలా మంది ఏంటంటే తమ భక్తిని పక్కన పెట్టి ముందు వాళ్ళు ఎదుర్కోవడానికి వెళ్తారు. దానివల్ల ఏం జరుగుతుందంటే దేవునితో ఉన్న అతనుకున్న అనుబంధం, సంబంధ బాంధవ్యాలు తెగిపోయి ఆ వ్యక్తి ఒక ఆత్మీయంగా దిగజారిపోయి మనుష్యుల పద్ధతులను బట్టి పోరాటం నేర్చుకుంటారు. ఇక్కడ దానియేలు వాళ్ళు ఎదుర్కోవడానికి ఏ ప్రయత్నం చేయలేదు. మీరు ఈ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం వాళ్ళు ఎదుర్కోవడానికి ఏ ప్రయత్నం చేయలేదు. అవును, దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకుని వాడు మనుషులతో పోరాడాల్సిన పని లేదు. మనుషులు మన మీద చేసే ప్రతి ప్రయత్నం వెనుక సాతాను ఉంటారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మనం చదువుతాం 12వ వచనంలో, మనం పోరాటమే శరీరంతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ వీటితోనే పోరాడుతున్నాం. అంటే ఏ వ్యక్తి అయినా నీ మీద కుట్ర పన్నినా, కుతంత్రం పన్నినా దాని వెనక వ్యక్తి కాదు, వ్యక్తిని నడిపించే దయ్యపు శక్తి. అవేం చేయగలం? మనం దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకొని, మన పట్ల దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకొని, దేవుని చిత్తానికి అనుగుణంగా మన జీవితాలు సరి చేసుకుని నడుస్తున్నప్పుడు చాలా జరుగుతుంటుంది. మన వెనక ఎంత జరిగినా అవన్నీ దేవుడు చూసుకుంటాడు. దేవుడికి స్తోత్రం. ఎంత జరిగింది? తప్పుడు శాసనం పుట్టించారు. ఎట్లాగంటే ఎక్కడ దొరుకుతారు అంటే ఇతను ప్రార్థన చేయకుండా ఉండలేడు. ఎలాగైనా పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి ప్రార్థన చేస్తాడు. కాబట్టి దేవుడి పద్ధతి మీద కొట్టాలని ఒక తప్పుడు శాసనం పుట్టించారు. ఆయనను దానియేలు తన పనిని కొనసాగించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొత్తానికి ఇదంతా పసిగట్టి వెళ్ళి రాజుగారిని చెప్పారు. రాజుగారు ఏం చేద్దాం, చట్టాన్ని మార్చలేదు కాబట్టి దానియేలు తీసుకెళ్ళి భూమిలో వేస్తూ అంటాడు, దానియేలు నిత్యము అనుదినము నువ్వు తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షించును. దేవుడికి స్తోత్రం. రాజు అయినా మంచిగా మాట్లాడాడు, ఎందుకంటే దేవుడే కాపాడాడు. ఆ సంగతి దేవుడే బాగు చేయాలి, దేవుడే హెచ్చించాలి. ఇది ఈనాటి క్రైస్తవ సమాజంలో చాలా మంది మర్చిపోతారు. దేవుడే చెయ్యాలి. నా పిల్లలకు పెళ్ళి ఎవరు చేస్తారు? దేవుడే చెయ్యాలి. నాకు ఉద్యోగం ఎవరు ఇస్తారు? దేవుడే చెయ్యాలి.
నా కుటుంబాన్ని ఎవరు లేవనెత్తుతారు? దేవుడే లేవనెత్తారు. నా రోగాన్ని ఎవరు బాగు చేస్తారు? దేవుడే బాగు చేయాలి. ఇది బైబిల్లో మనం నేర్చుకునే గొప్ప అద్భుతమైన పాఠం. నువ్వు దేవుని చిత్తాన్ని గ్రహించినప్పుడు, దేవుని ఉద్దేశాలు గ్రహించినప్పుడు బాధపడవు. ఎందుకంటే ఒక రోజు వస్తుంది, దేవుడే చేసే రోజు ఒకటి వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు నువ్వు కష్టమో, శ్రమో, బాధ, ఇబ్బందో, రోగమో ఏదో అలాగే కొనసాగు. ఒక రోజు వస్తుంది, దేవుడి జీవితంలో పనిచేసే రోజు. రాజుగారు అంటున్నారు, నీవు అనుదినము తప్పక సేవించాలి, దేవుడే నిన్ను రక్షిస్తాడు కానీ రాజునైన నేను కూడా రక్షించలేను. దేవుడికి స్తోత్రం అని మొత్తానికి లోపలేశారు. ద్వారానికి రాయి మూసేశారు. రాత్రి రాజుగారు నిద్రపోలేదని వాక్యం రాయబడింది. నిద్ర పట్టలేదు. తెల్లారుజామునే లేచి సింహాల గుహ దగ్గరికి తొందరగా వెళ్ళి గుహ దోరం దగ్గర నిలబడి దుఃఖ స్వరంతో ఇలాగ అంటున్నాడంట, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు. ఇది ఒక మంచి పేరు అంట. పేరులోకి మనం ఈ లోకంలో ఇలాగ పిలవబడాలి, జీవం గల దేవుని సేవకుడుగా, జీవం గల దేవుని సేవకురాలని పిలవబడాలి. ప్రజలు ఎందుకు పిలవట్లేదంటే అలాగా మన పద్ధతి లోక సంబంధమైన పద్ధతి కాబట్టి మన విధానంలో ఎన్నో తప్పులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. లోకానికి అవన్నీ కనబడుతున్నాయి కాబట్టి ఈ పేరు మనం పెట్టలేకపోతా ఉన్నాం. మన పద్ధతి కరెక్టైన పద్ధతి అయితే ప్రజలు అలాగే పెడతారు, జీవం గల దేవుని పిల్లలు, మీరు జీవం గల దేవుని పిల్లలని లోకం ఎలుగెత్తి పిలుస్తారు. అంటున్నాడు, జీవం గల దేవుని సేవకుడు దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నావు నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. ఎవరికి స్తోత్రం. నిన్ను కాపాడేదా? ఒక ప్రశ్న. మన జీవితంలో జరుగుతున్నవన్నీ అనుజనం చూస్తా ఉన్నారు. ఏదైనా జరిగితే మనకన్నా వాళ్ళే బాగా బెటర్గా మాట్లాడతారు. నేను చాలా ఆశ్చర్యం, మీ దేవుడు ఉన్నాడమ్మా, మీ దేవుడు చూసుకుంటాడులే, దేవుడికి స్తోత్రం. వాళ్ళకున్నట్టు అలాంటి విశ్వాసం ఈరోజు క్రైస్తవ సమాజంలో కనిపించడం లేదు. నేను అంటాను, పూర్వం కిరసనాలు దీపాలు ఉండేది. కిరసనాలు అయిపోయినట్టు దీపం మింటు మంటూ ఆరిపోవడానికి సిద్ధపడేది. లేదు, మన విశ్వాసం కూడా ఏమన్నా జీవితంలో డబ్బులు ఉంటే, మన ఆరోగ్యం ఉంటే అన్ని బాగుంటే విశ్వాసం బాగుంటుంది. ఆరోగ్యం పాడైపోయినా, డబ్బులు లేకపోయినా, సమస్యలు వచ్చినా విశ్వాసం మినుకు మంటూ ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది. ఈనాడు మన విశ్వాసాలు కూడా అట్లాగా ఉన్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నా మా విశ్వాసం అజేయగలుగుతూనే ఉండాలి. ఎందుకంటే మాటలు అలాంటి మాటలు రావాలి. దేవుడికి స్తోత్రం అన్నాడు. రక్షింపగలిగిన అనంటే దానిలో అన్న రాజు చరికాలంలో జీవించను కాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రాజు చరికాలంలో జీవించను కాక నేను నా దేవుడి దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఈ మాటలో నేను నా బైబిల్ ఎప్పుడు అండర్లైన్ చేస్తాను. ఇలాంటి మంచి మాట. ఎలా కనబడాలి మనం అనే ప్రశ్న ఇక్కడ కనబడుతుంది. ఎలా కనబడాలి? దేవుని దృష్టికి మనం ఎలా కనబడుతున్నాం? దోషాలు కట్టుకుని కనబడుతున్నామా? మోసాలు కట్టుకుని కనబడుతున్నామా? ఎలా కనబడుతున్నాం? దాని నేను నిర్దోషిగా కనబడ్డాను, షూర్, నాలో ఏ దోషం లేదు, ఖచ్చితంగా అలా చెప్పగలమా? కాబట్టి దేవుని దృష్టికి మనం ఎట్లాగా కనబడుతున్నాం, ఎలా కనబడుతున్నాం అన్న దాన్ని గ్రహించాలి. ఎలా కనబడుతున్నాం? దేవుడు చూసేటప్పుడు వేషధారిగా కనబడుతున్నావా? దేవుని మందిరంలో ఒకలాగా లోపల మరొకలాగా ఉంటున్నావా? నటిస్తున్నావా? దేవుడు అవుతుంటాడని చూసా. చర్చిలోకి వెళ్ళి అంత బాగా ప్రార్థన చేసింది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది మనిషి మారిపోయింది కదా. దేవుడు అవుతుంటాడు. మనం ఎంటా బయట లేక దేవుని సంఘంలో ఉన్నప్పుడు, సంఘానికి వెలుపల ఉన్నప్పుడు ఒకేలాగా ఉండాలి. మన యథార్థంగా ఉండాలి. దానే అంటున్నాడు ఆయన, నేను నిర్దోషిగా కనపడ్డాను కాబట్టి కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వారి నోళ్ళు మూయించాడు. దేవుడికి స్తోత్రం. నిర్దోషిగా కనబడితే దేవుడు ఎందుకు వదులుకుంటాడు? నిర్దోషిగా కనపడడానికి మనం ప్రయత్నం చేయాలి. మరణం అనేది ఎప్పుడైనా వస్తుంది, తప్పేం లేదు. కరోనా వచ్చిన వస్తుంది, కరోనా రాకపోయినా మరణం వస్తుంది. దేవుడు నియమించిన సమయాల్లో మరణం అందరి దగ్గరికి వస్తుంది, అందులో సందేహం లేదు. కానీ మరణి
మరణించేలోపు మనం ఎలా ఉన్నాం? దేవుని ఎదుట నిర్దోషిగా ఉన్నామా, దోషిగా ఉన్నాం? నేరస్తులుగా ఉన్నామా, నేరం లేని వాటిగా ఉన్నాం? కాబట్టి మనం ఆలోచించాలి. దేవుడు పరదూతలు పంపించి సింహాలను హాని చేయకుండా వాటి నోళ్ళు ముగించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమైంది? ఎవరైతే సింహాల గోళ్ళు వేయడానికి ఆరులేదో వాళ్ళందరినీ సింహాల గోళ్ళు వేశాడు. దానియేలు హెచ్చించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంకల్పాన్ని గ్రహించిన వాడు, అర్థం చేసుకున్నవాడు, శ్రమపడినా, కష్టాలు పడినా, కన్నీళ్లు కాచిన, రోగి అయినా, బాధలకు బలైనా ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు. అలా వ్యక్తులను ప్రభు హెచ్చిస్తాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. అన్న రోమపత్రిక చదువుతాను. 8వ వచనంలో దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలుపుడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు. దేవునికి స్తోత్రం. అవును, మనకు అన్ని సమకూర్చి జరిగించే దేవుడు ఉన్నాడు. ఒక కీడే ఎదుర్కొంటున్నాం, బాధలు ఎదుర్కొంటున్నాం. బాధలు మేలుగా సమకూర్చగలిగిన దేవుడు మన దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాలు మనం గ్రహించాలి. ఈ విషయాలు మనం అర్థం చేసుకోకపోతే మనము దేవుని వాక్యాన్ని కానీ దేవుని సన్నిధిని కానీ అపార్థం చేసుకుంటాం. అందుకే దేవుని పిల్లలు మనసు పెట్టి ఆలకించాలి. దేవుని పిల్లలు చెవికి వినాలి. చెవికి ఏనాడైతే చక్కగా వినగలుగుతామో ఖచ్చితంగా దినమున దేవుని ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. ఈరోజు కష్టం రేపటి మేలు కొరకే, ఈరోజు దుఃఖం రేపటి సంతోషం కొరకే, ఈరోజు బాధలు రేపటి సౌఖ్యం కొరకే, ఈరోజు రోగం రేపటి ఆరోగ్యం కొరకే మనము గ్రహించగలుగుతాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17-19 వచనాలు నేను చదువుతున్నాను. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము గనుక క్షణమాత్రముందు మా చొలకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలిగి తీర్చున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నారు. దేవునికి స్తోత్రం. ఏకంట కంటికి కనిపించే వాటి మీద మనస్సు పెట్టక అని అర్థం. దృశ్యం అంటే కనిపించేది. కంటికి కనిపించే వాటి మీద, పరిస్థితుల మీద మనస్సు పెడితే మనకు కనిపించిన అదృశ్యమైన దేవుని కార్యాలు మరుగైపోతాయి. కంటికి కనిపించే వాటి మీద మనస్సు పెడతాం. లోకమంతా భయంతో అల్లాడిపోతా ఉంది. మనం దాని మీద మనస్సు పెడితే అదృశ్యంగా దేవుని హస్తాలు మన మీద మనలో పనిచేయవు. ఇప్పుడు ఏం చేయాలి? కంటికి కనిపించే వాటి మీద కాదు పెట్టాల్సింది, కనిపించని దేవుని అదృశ్యమైన శక్తి మీద మనస్సు పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి అదృశ్యమైన వాటి మీద మనసు పెట్టాలి. ఎప్పుడైతే అదృశ్యమైన వాటి మీద మనసు పెట్టామో శ్రమ చులకనైపోతుంది, కష్టం చులకనై. డాక్టర్లు ఇప్పటికీ చెప్తా ఉన్నారు, భయపడకండి, భయమే మిమ్మల్ని చంపేస్తుంది. కరోనా కంటే భయం ఇంకా భయంకరమైన వ్యాధి, భయం చేత చచ్చిపోతారు. ఈ మధ్యకాలంలో వాట్సాప్లో చక్కటి మెసేజ్ పెట్టారు. ఏంటంటే ఒక బల్లి తొండ పాముతా అన్నదంట. నువ్వు కాటేస్తే మనుషులు చావరు, నేను కాటేస్తే మనుషులు చచ్చిపోతారు. ఇది ఆశ్చర్యపడు. ఇదేంటి? నేను కాటేస్తే చావా, నువ్వు కాటేస్తే అయితే నా కాటలో విషయం ఉంది, నీ కాటలో ఏముంది, నేను నిరూపిస్తాను రా. ఒక పొలంలో రైతు పని చేసుకుంటున్నాడట. ఈ బల్లి చెప్పిందంట, ఈ తొండ చెప్పిందంట పాముతో, నువ్వు కాటే, నేను 2 కాళ్ళ సందుల నుంచి పరిగెత్తెళ్ళిపోతాను. నువ్వు కాటేసి వెనకాలనుకో, అతను 2 కాళ్ళ సందుల నుంచి పరిగెత్తెళ్ళిపోతాను. బాగా గడిచిందంట. బల్లి 2 కాళ్ళ సందుల నుంచి పరిగెత్తెళ్ళి చూసాడట. బల్లి గడిచింది, ఇది నాని చేస్తాను. ఇంకోటి దాన్ని తీసుకెళ్ళిందంట. ఈసారి నేను కాటేస్తే నువ్వు 2 కాళ్ళ సందుల నుంచి పరిగెత్తుకెళ్ళిపోవడం. బల్లి కాటేసిందంటే పావు 2 కాళ్ళ సందులు వచ్చి ఎదురు పరిగెత్తుకెళ్ళి చూసి పావు కాటేసిందని గుండె చేసి పెట్టాడు. ఈరోజు కనిపించే వాటి మీద భయపడుతున్నారు కానీ కనిపించే వాటిని చూసి, కనిపించని అదృశ్య రూపుడైన దేవుడు చూసి భయపడలేదు. అందుకే లోక సంబంధమైన భయం అనేక ప్రాణాలు తీసేస్తుంది.
ఈరోజు దేవుని పిల్లలు గ్రహించాలి, కనిపించని అదృశ్యుడైన దేవుడు మాతో ఉన్నాడు. ఇది మమ్మల్ని ఏమి చేయలేదు. ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని లేపుతాడు అని కనిపించని అదృశ్యుడైన దేవుడి మీద విశ్వాసం ఉంచితే, దేవుని సంకల్పాన్ని గ్రహిస్తే ఈ శ్రమ కానీ కష్టం కానీ మనకు అంతా మేలే తప్ప కీడు కాదు. అందుకే వాక్యం అదృశ్యమైనవి అనిత్యాలు. ఇప్పుడు కంటికి కనిపించేది శాశ్వతం కాదు, కొన్నాళ్ళకి మళ్ళీ ఇది మాయమైపోతుంది. కానీ కనిపించని అదృశ్యుడైన దేవుని శక్తి శాశ్వతమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చదువుతాం 12వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 10వ వచనాన్ని ఏమంటున్నాడు పౌలు గారి ద్వారా? దేవుని ఆత్మ, నేను ఎప్పుడు బలహీనుడనే అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. సంకల్పాన్ని గ్రహిసి ఈరోజు ఆయన అంటున్నాడు, బలహీనతలో సంతోషపడుతున్నాను, నిందలు పడినప్పుడు సంతోషపడుతున్నాను, ఇబ్బందులు పడినప్పుడు సంతోషపడుతున్నాను, హింస జరిగినప్పుడు సంతోషపడుతున్నాను, ఉపద్రవాలు కలిగినప్పుడు నా జీవితంలో సంతోషపడుతున్నాను. ఎందుకు? ఇది పౌలు గారికి దేవుడు ఇచ్చిన గ్రహింపు. ఎందుకంటే ఎప్పుడైతే నింద పడిందో, అవమానం పడిందో, బలహీనతలు కలిగాయో, శ్రమలు కలిగాయో, విపత్తులు కలిగాయో, ఎందుకు సంతోషపడతానంట? ఆ బలహీనతల్లో తనకు సహాయం చేయడానికి దేవుడు తోడుగా వస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది మనం గ్రహించకపోతే బలహీనతలో మరింత బలహీనలు అవుతాం. అంటే శ్రమల్లో మరింత శ్రమల పాలైపోతాం, విపత్తులు మరింత అధికమైపోతాయి. ఎందుకంటే గ్రహింపు లేని వాడి జీవితంలో దేవుడి కార్యం చేయడు. దేవుడి వాక్యం చెప్తుంది, దేవుడు సమస్తానికి రాజు. నువ్వెవరికంటే ఆ రాజు కడుపును పుట్టిన రాజకుమారుడు, రాజబిడ్డడు. ఈ రాజబిడ్డ ఏం చేయాలి? మా తండ్రి రాజు కాబట్టి మా తండ్రి ఏదైనా చేయగలరు అని గ్రహింపు ఉంటే దేంట్లోనైనా సరే పెద్ద లెక్క చేయవు, వాటిని పెద్ద పట్టించుకో. కష్టాలు వచ్చినా, రోగాలు వచ్చినా, బాధలు వచ్చినా దానికి భయపడవు, ఎదురు నిలబడతావు. అప్పుడే నీవు బలహీనతలో సైతము నీ దేవుని చేత బలవంతుడిగా చేయబడతావు. ప్రభువు స్తోత్రము కలుగును గాక. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 12, 13. సహోదరులారా, నాకు సంభవించినవి స్వార్థ మరి ఎక్కువగా ప్రబలుండే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను అంటున్నాడు. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రెతోరియమును సేనలోని వారికి అందరికీ తక్కిన వారందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకములుగా ప్రభువునందు స్థిరవిశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించటకు మరి విశేషముగా ధైర్యం తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం. పౌలు గారు చెప్తున్న మాటలు, నాకు ఎంత కష్టాలు కలిగినా దేవుని స్వార్థ ప్రబలంగా విత్తపడ్డానికి లేక ప్రకటించబడ్డానికి ఇవ్వమనే కాదు, కష్టాలు ఎక్కువై కొద్ది స్వార్థ ఎక్కువ ప్రకటించబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి పౌలు బంధకాలు ఉన్నప్పుడు పౌలుకున్న విశ్వాసాన్ని చూసి అనేకులు వారి ప్రభువులో స్థిర విశ్వాసం కలవారైపోయారు. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పౌలుకున్న బంధకాలు వారికి మనోధైర్యాన్ని కలిగించాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదంతా ఏంటంటే మన సాటివారు శ్రమలు పడుతున్నప్పుడు, మన సాటివారు రోగులైనప్పుడు, మన సాటివారు మరణిస్తున్నప్పుడు మనలో విశ్వాసం తెచ్చుకోవాలి, బలం తెచ్చుకోవాలి, కృంగిపోకూడదు. కృంగిపోతే మన దేవుని ఉద్దేశాలు అర్థం చేసుకున్న వారం కాదు. ఒక మనిషి చనిపోతే దేవుని ఉద్దేశాలు చనిపోయినట్టు కాదు, దేవుని ప్రణాళిక వ్యర్థమైపోయినట్టు కాదు. మోషే చనిపోయినంత మాత్రం దేవుని ప్రణాళిక వ్యర్థమైపోలేదు. యెహోషువను దేవుడు సిద్ధపరుచుకున్నాడు. ఒక వ్యక్తి చనిపోతే దేవుని ప్రణాళికలు ఆగిపోవు, దేవుని ఉద్దేశాలు చాలా అనంతములు. కాబట్టి ఆయన చనిపోయాడు, పరిచర్యకు ఒక కూడిపోయింది, ఇంకేమీ లేదు. ఏమి లేకపోవడం ఏంటి? మరొక కొత్త నాయకుడు దేవుడు తెర మీదకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రభువైన యేసు కూడా సిలువ మరణం మరి మనుష్యులు సాతాను పీడికి ఉద్దేశించారు. మనుషులు లేకుండా చేయాలనుకున్న సాతాను మొత్తానికి తీసేయాలనుకున్నారు. కానీ అది మానవ జాతి మేలు కొరకై దేవుడు యేసయ్య సిలువ మరణాన్ని
వినియోగించాడు. దేవుడికి స్తోత్రం. మనం చదువుతాం అపొస్తలుల కార్యగ్రంథంలో 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుతాం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపితిరి. ఆ మరణము ఆయనను బంధించుట అసాధ్యమని కనుక దేవుడు మరణ వేదనలు కలిగించి ఆయనను లేపాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. పేతురు గారు చెబుతున్నారు జనాంగంతో, ఏమండి మీరు దేవుడు భవిష్యత్తు జ్ఞానం చెప్పునే ప్రభు ఈ లోకానికి వచ్చాడు, అలాంటి ఆయన సిలువ వేసి చంపారు. మరణమే ఆయన బంధించిన అసాధ్యం కనుక దేవుడు ఆయన లేపాడు. ఎందుకంటే యేసయ్య మనం సిలువ మరణం పొందడం దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశం నెరవేర్చారు తెలియకుండానే, మనుషులు తెలియకుండానే యేసయ్యని సిలువ వేశారు. యేసయ్యని అనుకుంటున్నారు కానీ వాళ్ళ సిలువ వేయడం వెనుక దేవుని ఉద్దేశం నెరవేరుతున్న సంగతి మనకు తెలియలేదు. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయం 27వ వచనం మనం చదువుతాం. ఏమి జరగవల్లని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించను, వాటినన్నింటినీ చేతికై నీవు అభిషేకించని నీ పరిశుద్ధ సేవకుడిని యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొని. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సేవకు, దేవుని స్వార్థకు వ్యతిరేకంగా అనేక మంది కూడుకున్నారు. అపొస్తలుల కాలంలో కూడా వాళ్ళు ఇలా ప్రార్థన చేస్తారు, ఏమి జరగాలి నీ హస్తము నీ సంకల్పములు ఏమిటి నిర్ణయించాయో అన్నీ చేయకండి. దేవుడు నిర్ణయించింది జరుగుతుంది. మనుషులు ఎన్ని చేసినా దేవుడు నిర్ణయం జరిగిపోతాం. ఒకవేళ మనుషులు మన మీద వ్యతిరేకమని కూడా దేవుడు తనకు అనుకూలంగా వాడుకోగలడు. దేవునికి స్తోత్రం. అంటే ఎవరు మమ్మల్ని ఇష్టపడరంటే ఆ ఇష్టాన్ని కూడా నేను అసహించుకోవడానికి కూడా దేవుడు తన ఉద్దేశాల వరకు వాడుకోగలడు. కాబట్టి ఏ విధం చేతనైనా దేవుని సంకల్పాలు మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి దేవుని పిల్లలు ఏం చేయాలంటే యేసుని వలె దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని పరిపూర్ణంగా నమ్మడం నేర్చుకోవాలి. చాలా మంది నమ్మేది ఏంటంటే చూడండి 49వ కీర్తనలో మనుషులు ఎలా మీద ఎక్కువ నమ్మకం. ఈనాడు క్రైస్తవులు కూడా చేసేది 49వ కీర్తన 6వ చరణంలో ఇట్లా ఉంది. ఏటంట చాలా తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారాలను బట్టి కూడుకున్న వారికి ఎవరు నమ్ముతారు? ఆస్తి మౌనం నమ్ముతారు. ఈరోజు క్రైస్తవుడు కూడా అలాగే ఉన్నాడు. కానీ అలా ఉండదు దయచేసి. ఆస్తి కాదు మౌనం. ఈరోజు ఆస్తి మనుషులు కాపాడలేదు, హాస్పిటల్స్ మనుషులు కాపాడలేదు, మందులు మనుషులు కాపాడలేదు. కాబట్టి ఆస్తిని నమ్మకండి, దేని నమ్మకండి, నిన్ను రక్షించిన దేవుని మీద నమ్మకం. నిన్ను రక్షించిన దేవుణ్ణి నమ్ము. ప్రతిదీ ఆయన నీ మేలు కొరకే ఉద్దేశిస్తాడు. ఒకవేళ మనుషులు కీడు చేసిన, కష్టం కలిగించిన వాటన్నిటిని నీ మేలు చేయడానికి వినియోగించుకుంటారు తప్ప నీ కీడు జరగదు. యోసేపు కన్నా గ్రహింపదే అంటున్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించినట్లు కానీ నేటి దినమున అనేకులు బ్రతికేటట్లుగా దేవుడు దాన్ని మేలు కొరకే జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి గ్రహింపు నాడు కొరవడిపోతా ఉంది. ఎవరో కీడు చేశాడు, ఎవరో నష్టపరిచాడు, ఎవరో కష్టపెట్టాడు. ఇప్పుడు ఆయన తిట్టుకుంటా కూర్చుందామా, వాడి మీద పక్కకుండా కూర్చుందామా, వాడి మీద స్టేషన్కి కోర్టుకి ఎక్కుదామా? బైబిల్ అలా చెప్తాను. నువ్వు ఎప్పుడైతే దేవుని దేశాన్ని గ్రహించి ఎందుకు నా మీద ఈ మనిషి పగబెట్టాడు, ఎందుకు ఈ మనిషి నాకు కష్టాన్ని కలిగిస్తున్నాడు, ఎందుకు ఈ మనిషి నాకు నష్టాన్ని కలిగిస్తున్నాడని నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో దాని గురించి లోతుగా ధ్యానిస్తే దాని వెనక దాగిన దేవుని యొక్క సంకల్పం లేక దేవుని చిత్తం నీకు బయలుపరచబడతా ఉంది. యోసేపు గ్రహించాడు ఇవన్నీ జరిగిన దేవుని వల్లే జరిగాయి. నేను దెబ్బలు తినడం కూడా దేవుని చిత్తమే, నా నమ్మేయడం కూడా దేవుని చిత్తమే. ఇవన్నీ దేవుడి వల్లే జరిగాయి. మనిషి ఎవడు ఈ భూమి మీద జరిగే కార్యాలు ఉద్దేశించలేదు. అందుకే సామెతలు అన్నాడు, మనుషులు హృదయంలో అనేక ఆలోచనలు కలుగుతాయి కానీ తుదకు దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది. ఎన్నో ఆలోచనలు పడతాయి, అది చేద్దాం ఇది చేద్దాం, కానీ ఎవడు ఏం చేయలేదు. దేవుడు ఏదో నిర్ణయిస్తాడో ఈ ప్రపంచంలో అదే జరుగుతుంది. ముఖ్యంగా దేవుని పిల్లలమైన మనం గ్రహించాలి, అన్ని దేవుడు ఉద్దేశించినవి జరుగుతాయి. ఇవేం చేయాలంటే దేవుని ఇష్టానికి లోపడాలి, దేవుని చిత్తానికి లోపడాలి, దేవుని మార్గాలను అనుసరించాలి. అలా ఏనాడైతే అనుసరిస్తావో
నీ జీవితాన్ని ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకెళ్ళిపోతాడు, ఉన్నతమైన నడిపింపులోకి దేవుడు తీసుకెళ్తాడు. కాబట్టి ఈ రోజుకి చాలా మంది అనుకోవచ్చు, ఈ ప్లాన్ చేసి ఇలా చేస్తాను అలా చేస్తాను. నువ్వేం చేయలేవు. ఎందుకంటే చాలా మంది మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు కూడా చాలా ప్లాన్లు గీశారు, కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో ఉద్దేశించిందే జరుగుతుంది, కానీ మరి ఏం చేస్తారు. ఒక చెడు జరిగిన దాని వెనక దేవుని ఉద్దేశాలు ఉండొచ్చు, కష్టం కలిగిన దేవుని ఉద్దేశాలు ఉండొచ్చు. ఇవన్నీ నీ మేలు కొరకు వినియోగిస్తాడు దేవుడు. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నేను చేయవలసిన పని ఏంటంటే, దేవుడి చిత్తాన్ని గ్రహించి దేవునికి విధేయత చూపుతూ ముందుకు సాగిపోవాలి. అలాంటి కృపలోనికి దేవుని ఆత్మలను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యేసేపు లాంటి మీ చిత్తాన్ని పరిపూర్ణంగా మీ సంకల్పాన్ని అంగీకరించే మనస్సు ఇవ్వండి. ఏది జరుగుతున్నా దేవుడు మేలు కొరకే చేస్తాడు. ఆయన గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నరులు కానీ సాతాను శక్తులు కానీ మాకు కీడి చేయాలనుకుంటున్నప్పుడు వాటిని మేలుకరంగా చేయగలిగిన దేవుడు మాకున్నాడు అనే గ్రహింపు మా జీవితాల్లో కలిగించండి. ఇట్టి జ్ఞానం మాకు కావాలి. ప్రభువారికి స్తోత్రములు. ఈ కరోనా వ్యాధి ప్రపంచానికి మా సందేశం చెప్తా ఉంది. మీ మందులు మిమ్మల్ని కాపాడలేవు, మీ డాక్టర్లు మిమ్మల్ని కాపాడలేదు, మీ టెక్నాలజీ మిమ్మల్ని కాపాడలేదు, మీ ధనం మిమ్మల్ని కాపాడలేదు, మీ అధికారం కూడా కాపాడలేదు. ఎవరు కాపాడుతారో ఆయన వైపు తిరగండి. ఆయన ఒక్కడే మీ ప్రాణాలని కాపాడగలరు. ఆయన అధికారం కింద కూడా నేను ఉన్నాను. కరోనాకు భయపడినంతగా మనుష్యులు దేవునికి భయపడటం లేదు. దేవుని పిల్లలారా భయపడండి, లోబడండి, విధేయత చూపండి. నువ్వు ఆరాధిస్తున్న గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సమస్త భూమికి సమస్త విశ్వానికి చక్రవర్తి. మీరు భయపడవలసిన వారు ఆయనకే మీరు భయపడాలి. ఆయన ఒక్కడే మిమ్మల్ని కాపాడగలడు. ఒకవేళ మరణం వచ్చినా ఆయన ఉద్దేశం దాని వెనకాల ఉంది. ఒకవేళ ఏది జరిగినా ఆయన ఉద్దేశం ఉంది. మీరు గ్రహించండి, ఆలోచించండి, దేవునికి లోపడండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవుడు, శివాధిపతిపైన ప్రభు, ఇంతవరకు కొద్ది మాటలు మేము నేర్చుకునే భాగ్యాన్ని ఇచ్చాం. దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీ ఉద్దేశాలను అర్థం చేసి మీ చిత్తాన్ని, మీ సంకల్పాన్ని గ్రహించాలి. అంటే గ్రహించే హృదయాన్ని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి. కనిపించే వాటికి కాదు భయపడడం, కనిపించని దేవుడికి భయపడండి. ఆయన ఒక్కడే మిమ్మల్ని కాపాడగలడు. ఈ గొప్ప మాటల కొరకే మీకు స్తోత్రం. ఈ మాటలన్నీ విని వారందరి హృదయాలలో నాటి ఫలింపచేసి జీవించి మహిమ పొందమని నీ కృప మరొకసారి తోడుగా ఉంచమని ఈ సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతో మంది మా ప్రియులు హాస్పిటల్లో ఉన్నారు, వారికి స్వస్థపరచున్నాయి. ఎంతోమంది మరణించారు, వారి కుటుంబాలు వెలువెల్లాడుతూ ఉన్నాయి. ఆ కుటుంబాలకి ఆదరణ దయచేయండి. త్వరలోనే దీనికి ముగింపు పలకండి. ఆ దేశంలో సమాధానం విస్తరింపచేయండి, నెమ్మదిని కలిగించండి. దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు సహాయం చేస్తే దాని బలం లైమైపోతుంది. ప్రభు, ఈ హస్తం చాపండి మా దేశాన్ని బాగు చేయండి, మా దేశాన్ని స్వస్థపరచండి, మా దేశాన్ని సంతోషపరిచేయండి. ఆయన సంఘాలు, అనేకమైన సంఘాలు, మా ప్రియులైన సేవకులు, విశ్వాసులు కూడా మరణించి ఉన్నారు. వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. కుటుంబాలను బలపరచండి, బలహీనపడకుండా విశ్వాసంలో బలపరచమని మనం చేస్తూ, మరొకసారి అమూల్యమైన సమయాన్ని బట్టి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ, సమస్త మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం, అపవాదికి వారి క్రియలకు అతమనాశనపు జీవం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సదాకాలం దీవించి బలపరిచి అభివృద్ధి చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఛానల్ని మీరు జాన్ సుదర్శన్ అఫీషియల్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మెసేజ్ల కొరకు ఈ ఛానల్ వీక్షించండి. దేవుని కృప సదాకాలం తోడుగా ఉండి కాపాడును గాక. ఆమేన్.